ఏడుస్తుంటుంది కదా, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? మీ అమ్మనే నిన్న గుర్తుకొచ్చిరా మళ్ళా? ఇక ఇంకా ఉన్నది ఇట్లా ఇలా మీ అమ్మనే నిన్న గుర్తుకొచ్చిరా? ఏం కత్తి 4 రోజులు దాకా వాళ్ళే పిలుస్తారు, నువ్వేం రంది పెట్టుకోకు, ఓకేనా? అంతే అంతే కట్టు. ఓకే రెడీ సన్నీ. సన్నీ డయాగ్రామ్ ఇట్లా ఇంతకుముందు ఎండింగ్ పాయింట్ ఎట్లా అట్లా ఉంది. ఇక్కడ చూడు, ఇట్లా ఎండింగ్ పాయింట్ తీసేసి ఇట్లా చూడద్దు, ఇట్లా ఒక లుక్ చూడు. ఏడవకు డైలాగ్ అని లేకపోతే ఏడవకు. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు లాస్ట్లో? ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు లాస్ట్లో? యాక్షన్. ఇక నీకు అనుకున్నది అమ్మాయ్యా, చిన్న పిల్లలు ఏడుస్తుంది, ఎందుకు ఇట్లా ఓవరాక్షన్ చేస్తున్నావు? ఒక చిన్న సజెషన్. ఏమైంది కొడుతున్నావు? మా అవ్వయ్య యాదకొచ్చి ఏడుస్తున్నాను. ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి చేశాడు? ఎందుకు వేస్తున్నావు? వేస్ట్ బాడుకో. గిట్ కూడా అనుకున్నా కాల్పండు. ఓకే నేనేమంటా మరి? నేనేమంటున్నా చూడు, నీది ఉంటుంది, నీది 2 సీన్లు ఉన్నాయి కూడా ఉండదురా. అదే అంటున్నాను. వయసు ఎంతసేపు అర్ధగంట అవుతుంది. ఓకే రెడీ యాక్షన్. అయ్యో బియ్యం ఇవే ఉన్నాయండి, ఎటు కాకుండా అయినాయి కదా. ఇప్పుడు ఏం ఉండాలి, ఏం తింటాం? కూరగాయలను కెమెరా ముందర పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్. ఓకే పంపిస్తా కానీ సరే నువ్వు ఇంటికెళ్ళి వస్తావు. ఇంటికెళ్ళి వచ్చి ఇట్లా 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 కాలు ఇట్లా దురుకుంటా, కాలు ఇట్లా ఇంటికెళ్ళి అడవి ఇక పక్కపోండి ఎట్లా ఇట్లా 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 అంటున్నా అనమాట. ఇది దాఖలైతుంది స్లో, ఇక నువ్వు చూడద్దు. ఓకే సరే రెడీయా? ఏ అవసరం లేదు. పొయ్యి దగ్గర ఏమో సీన్ అన్నారు. పొయ్యి దగ్గర ఏమి లేదు కాదు. సరే మైక్ ఆన్ ఉందా? ఒకసారి ఇంట్లోగా ఎట్లా వస్తున్నావు చూద్దాం. ఇంటికి వస్తే మంచిగా వస్తుంది. ఓకే సరే అడవి ఉండాలి. ఓకే రెడీ రెడీ యాక్షన్. అన్నమా ఎదుదా ఇగో ఎదుదా, అరే ఇంకా ఉండలేనట్టున్నావుగా లాస్ట్. ఓకే యాక్షన్. అన్నమా ఎదుదా, అరే ఇంకా ఉండలే అంటున్నావుగా. ఓకే ఓకే ఇది చూసుండ్రి ఆయనకి టెన్షన్ పడుకుంటా. యాక్షన్. ఏందిరా ఉండేది? ఈ బియ్యం ఎట్టు కాకుండా అయినాయి, ఏం వండాలి, ఏం తింటాం? బియ్యం అయిపోయినాయా? బియ్యం అయిపోయినాయా? మొన్ననే 5 కిలోలు కొనుక్కొచ్చిన. 5 కిలోలు 5 కిలోలే. ఎన్ని కొనుక్కొచ్చు? కింటలు వేసుకొస్తాను నువ్వు? 5 కిలోలు అంటే 10 కిలోలు 15 కిలోలు. 5 కిలోలు ఉన్న బడ్జెట్లా ఎన్ని రోజులు తింటున్నారు 5 కిలోలు? అదే అందుకే అయిపోయినాయి మరి. అదే అందుకనే అయిపోయినాయి కానీ నేను బాగానే పడతాను. ఓకే పెద్ద కింటల్ కొనుక్కొచ్చిన మాట్లాడుతున్నావు. 5 కిలోలు ఎన్ని రోజులు వస్తాయిరా? అయిపోయినాయి. ఫస్ట్ కింటల్ కొనుక్కొచ్చి మాట్లాడుతున్నాం. పెద్ద కింటల్ కొనుక్కొచ్చినాడు, పెద్ద కింటల్ బియ్యం కొనుక్కొచ్చినట్టు మాట్లాడుతున్నావు. కొనుక్కొచ్చిన 5 కిలోలు ఎన్ని రోజులు తింటాం? అయిపోయినాయి. ఓకేనా యాక్షన్. పెద్ద కింటల్ కొనుక్కొచ్చినట్టు మాట్లాడుతాను. తెచ్చినాయి 5 కిలోలు, ఎన్ని రోజులు తింటాం ఇద్దరం? యాక్షన్. పెద్ద కింటల్ కొనుక్కొచ్చినట్టు మాట్లాడుతున్నావు. తెచ్చినాయి 5 కిలోలు, ఇద్దరం మనుషులు ఎన్ని రోజులు తింటాం రా? ఎవరు ఊకే తనకి ఏదో ఒకసారి రాయడానికి ఊకే పట్టుబడుతున్నావు. ఎవరు ఉండు ఎట్లనే చేసి బియ్యం వస్తుంది. ఓకే మళ్ళీ ఒకసారి డైలాగ్ ఇప్పు సజెషన్ కోసం తొందరగా. కొంచెం ముందర సార్. ఓకే సరే డైలాగ్ కంప్లీట్ చెప్పి వెళ్ళిపో మంచిగా. కెమెరా చూసుకో ఎట్లే కాలు కూడా అనిపిస్తుంది కదా.
అంతే. యాక్షన్. నువ్వు అట్లానే నువ్వు ఏదో ఒకసారి తాగినందుకు ఊకే అదే పట్టుబడుతున్నావు. సరే ఎట్లా బ్రేక్ వస్తుంది నేను నేనా ఇక గంతే అని నేననే ఆఫ్ చేసుకోవాలి గంతేనంట నవ్వుకుంటా గంతే ఏం కాదు కానీ సరే నువ్వు ఏం చేస్తా క్లోజ్లా ఇంక పంపితే బ్లాక్ వస్తున్నావు ఇంకా కొంచెం లైటింగ్ లేదు అడ్జస్ట్ పైన నువ్వు ఓకే అంటే అంటే అనేవాడు అనే ఉండే ఆర్కే తెచ్చుకో ఓకే రైట్ యాక్షన్ సగం నవ్వు వల్ల చీ ఎందుకు ఇట్లా పోయినా నా పానికి సీరియస్నెస్ లేదు ఏం లేదు సీరియస్ సరే సీరియస్ మన లైఫ్ ఏంటో ఇట్లా అయింది రోజు రోజుకు పరిస్థితి మస్తు కష్టంగా అవుతుంది సరిపోతుంది ఇంకా నువ్వైతే న్యాచురల్గా యాక్షన్ మన లైఫ్ ఏంటో ఇట్లా అయింది రోజు రోజుకు మస్తు కష్టంగా అనిపిస్తుంది ఓకే సరే నువ్వు దండం పెడితేనే నీకు మళ్ళీ అవి పాత ముచ్చట్లు తీయకు నేను కూడా ఏదో పని కోసం ట్రై చేస్తూనే ఉన్నా కదా యాక్షన్ జర నీకు దండం పెడుతుంది మళ్ళీ పాత ముచ్చట్లు తీయకు నేను కూడా ఏదో పని కొరకు ట్రై చేస్తున్నా కదా మళ్ళీ దగ్గర పోయింది మంచిగా క్లియర్ దండం పెడతావా ఓకే మంచిగా చిన్న చిన్న మిస్టేక్ చేయకు రెడీ యాక్షన్ జర నీకు దండం పెడుతుంది మళ్ళీ పాత ముచ్చట్లు తీయకు నేను కూడా ఏదో పని కొరకు ట్రై చేస్తున్నా కదా ఎన్ని రోజుల నుంచి ఇదే మాట మాట్లాడుతావు ఇంకా మాట తిండి సగగా లేదు కంటి నిండా నిద్ర లేదు పూటకు భయం అవుతుందిరా ఈ పూట ఎట్లా గడుస్తుందని నువ్వేమో నేను అడిగినప్పుడే ఏదో పని చూసుకుంటా అంటావు కానీ చూసుకోవు ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది ఏదో ఉందండి సింపుల్ ఓన్ అర్థం చేసాను ఇప్పుడే ఎన్ని రోజుల నుంచి ఇదే మాట మాట్లాడుతావురా తిందామంటే తిండి సగగా లేదు నిద్ర లేదు కంటి నిండా పూటకు భయం అవుతుందిరా ఈ పూట ఎట్లా గడుస్తుందని నువ్వేమో నేను అడిగినప్పుడే ఏదో పని చూసుకుంటా అంటావు కానీ చూసుకోవు ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది ఓకేనా సరే చెప్పండి మళ్ళీ క్లియర్గా ఏం లేదు సింపుల్గా ఎన్ని రోజుల నుంచి ఇదే మాట మాట్లాడతావురా ఫస్ట్ నుంచి ఎన్ని రోజుల నుంచి ఇదే మాట మాట్లాడతావురా తిందామంటే తిండి చక్కగా లేదు ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషన్ ఎన్ని రోజుల నుంచి ఇదే మాట మాట్లాడతావురా తిందామంటే తిండి చక్కగా లేదు కంటి నిండా నిద్ర లేదురా మన లాంగ్వేజ్ లేదు తెలంగాణ చేస్తా కంటి నిండా నిద్ర లేదురా పూటకి భయం అవుతుందిరా ఈ పూట ఎట్లా గడుస్తుందని నువ్వేమో నేను అడిగినప్పుడే ఏదో పని చూసుకుంటా అంటావు కానీ చూసుకోవు ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఇదే మాట ఎన్ని రోజుల నుంచి మాట్లాడతారా ఓకే 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 సార్ నేను చూస్తుండు ఓకే రెడీయా ఇదే మాట ఎన్ని రోజుల నుంచి మాట్లాడతావురా ఇదే మాట ఎన్ని రోజుల నుంచి మాట్లాడతారా తిందామంటే తిండి సక్కలేదు కంటి నిండా ఓకే కంటి నిండా నిద్ర లేదురా కంటి నిండా ఓకే పూటకి భయం అవుతుందా ఈ పూట ఎట్లా గడుస్తుందో అని ఎప్పుడు అడిగినా కూడా చేస్తున్నా మాట్లాడతాను కానీ పని చూసుకున్నది అయితే లేదు ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది ఓకే ఫస్ట్ ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఇదే మాట ఎన్ని రోజుల నుంచి మాట్లాడతావురా రెడీయా క్లియర్ యాక్షన్ ఇదే మాట ఎన్ని రోజుల నుంచి మాట్లాడతారా తిందామంటే తిండి సక్కలేదు కంటి నిండా నిద్ర కూడా ఉంటలేదు అరే పూటకు భయం అవుతుందిరా ఈ పూట ఎట్లా గడుస్తుందా అని ఎప్పుడు అడిగినా సరే చూస్తున్నా చేస్తానా అని అంటావు కానీ అసలు నువ్వు పని చూసుకున్నదే లేదు ఇట్లయితే ఎట్లా మనం మంచిగా బతికేది ఎట్లా ఓకే కంటిన్యూషన్ ఏం కాదు తీసుకుంటా ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది సేమ్ కంటిన్యూషన్ అదే ఫ్లో అదే ఎమోషన్లో ఫస్ట్ నుంచి ఇది ఒకటే ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది లేకుంటే ఈ నుంచి తీసుకో ఏదో పని చూసుకుంటా అంటావు కానీ చూసుకోవు క్యాప్ ఈడ ఏదో పని చూసుకుంటా అంటావు కానీ చూసుకోవు ఇట్లా అయితే ఎట్లా మనం మంచిగా బతికేది ఓకే హలో యాడ్ నెంబరా 630 ఏ కథలు అడుగు హలో ఏ కాదు ఇట్లా కొంచెం ఓకే యాక్షన్
ఓకే సరిపోతుంది సరే డైలాగ్. నేను కూడా మనిషినే కదనే, ఏం చేయాలి నాకు కూడా అర్థమైతలేదు, ఏం చేయాలో నాకు కూడా అర్థమైతలేదు, నేను కూడా మనిషినే కదనే. మనిషివి కదా, ట్రై చేస్తున్నావు నువ్వు 100%. ఇంతకుముందు ఏం చేసినావు బ్రో, ఏడ్చినావు కదా ఆడ కూర్చొని. మరి నీకు 100% ఇస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, కానీ అయితే లేదు, ఏం చేస్తావు. అందుకోసం అని చెప్పేసి నేను కూడా మనిషినే కదనే, ఏం చేయనే నాకు కూడా ఏం చేయాలో నాకు కూడా అర్థమైతలేదు. ఓకేనా, ఫస్ట్ క్లియర్. నేను కూడా మనిషే కదనే, ఏం చేయను నాకు కూడా అర్థమైతలేదు. నేను కూడా మనిషినే కదనే, నాకు కూడా ఏం చేయను అర్థమైతలేదే. నాకు అనిపించదు ఆనే నేను మంచిగా జాబ్ చేసి నేను మంచిగా చూసుకోవాలని. మంచిగా ఉండాలి. యాక్షన్. నేను కూడా మనిషినే కదనే, నవ్వుతే నవ్వున్నట్టే వస్తుంది. నేను కూడా మనిషినే కదనే, నాకు ఏం అర్థమైతలేదు. నేను కూడా మనిషినే కదనే, అట్లనా? అట్లా కాదు, సింపుల్ గా నేను కూడా మనిషినే కదనే. సాడ్ ఉన్నప్పుడు సాడ్ గట్టి కాదు బ్రో, సింపుల్ గా ఇట్లున్నావా యాక్షన్. నేను కూడా మనిషినే కదని, ఏం చేయను నాకు కూడా అర్థమైతలేదే, ఇట్లా మంచిగా చెప్పు. ఓకే ఓకే యాక్షన్. స్టార్ట్ చేసినా? యాక్షన్ అన్నా కదా స్టార్ట్ చేసి. కాదు అన్న ఉత్తి ఎట్లా నార్మల్ యాక్షన్ అన్నప్పుడు సీరియస్ సిచ్యువేషన్ లా సీరియస్ యాక్షన్. నేను కూడా మనిషినే కదని. ఓకే 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 రెడీ. సీరియస్ గా ఎంత సీరియస్ అయితే అంత కామెడీ చేస్తున్నావు. నేను చేయలేదు, కామెడీ ఏమన్నప్పుడేమో రాదు. ఓకే సీరియస్గా ఉండవు, ఉత్తమ విమర్శ. మంచి డైలాగ్ అనేది ఎట్లుండాలంటే ఇలా యాక్షన్ చెప్పగానే నేను కూడా మనిషినే కదని ఇట్లా మెల్లగా సాడ్గా ఉండాలి. ఓకేనా, యాక్షన్. నేను కూడా మనిషినే కదనే, ఏం చేయను నాకు కూడా అర్థమైతలేదు. నాకు అనిపించదా మంచిగా జాబ్ చేసి నేను చూసుకోవాలని. నాకు అనిపించదా అని ఇట్లా మంచిగా సింపుల్గా ఇక్కడ అనిపించదా అనేది దాయే ఏంది మంచిగా ఉంటుంది సంగ. సరే నాకు కూడా మంచిగా అనిపించదా ఆమె, నేను మంచిగా జాబ్ చేసి నేను మంచిగా చూసుకోవాలని. ఓకే ఓకే రెడీ. మళ్ళీ నాకు అనిపించదా నాకు అనిపించదా నీకు వచ్చినట్టు నాకు అనిపించదా. సరే నాకు అనిపించదా నేను మంచిగా జాబ్ చేసి నేను మంచిగా చూసుకోవాలని. నేను మంచిగా జాబ్ చేసి నేను మంచిగా చూసుకోవాలని. ఓకే సాడ్కి రావాలి మంచిగా. యాక్షన్. నేను కూడా మనిషినే కదనే, ఏం చేయను నాకు కూడా అర్థమైతలేదే. నాకు అనిపించదా నేను మంచిగా జాబ్ చేసి నేను మంచిగా చూసుకోవాలని. ఓకే ఒక చిన్న సజెషన్ కావాలి. ఓకే జస్ట్ సాడ్గా. ఓకే రెడీయా, యాక్షన్. ఓకే సరిపోతుంది. ఒకసారి చూస్తుండ్రా మనల్ని, ఎక్కువ మనల్ని చూస్తుండ్రా. చూడాలా? యాక్షన్. అంతే చెప్పినప్పుడే ఎమోషనల్ అవ్వడు, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే పనులు. ఓకే ఓకే సరే సీరియస్గా నవ్వకు. యాక్షన్. ఓకే సరిపోతుంది. నువ్వు నన్ను నిందిస్తున్నావా? నిందిస్తున్నావా? నిందించడు ఏం కాదు, నేనేమైనా తప్పు చేసిన ఇంకేం చేయాలి మరి, ఇట్లా ఇంకేం చేయాలి మరి, ఇంకేం చేయాలి, నేను తప్పు చేసిన చెప్పు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ట్విస్ట్ ఏంటంటే మీకు మ్యారేజ్ ఇట్లా ఏం కాదు, ఇదంతా మీకు కలవడుతుంది. ఇదంతా జరిగిందంతా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ పేరెంట్స్ చచ్చిపోతారు. పేరెంట్స్ చచ్చిపోయిన తర్వాత కలవడతా. అప్పుడు 6 years అంతా పెళ్లి చేసి అంతా అప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇది కూడా కలమే. ఇట్లా ఇంకేం చేయండి మరి, ఇంకేం చేయండి మరి, నేనేమైనా తప్పు చేసినా చెప్పు. ఓకే రెడీ. తాళి ఇంకా కూడా వేసుకోలేదు.
ఏం కాదులే నెక్స్ట్ థింగ్ Next ఏం కాదు అదేనా చిన్నగా ఉంది కాబట్టి కనిపించట్లే కానీ ఓకే సరే రెడీయా యాక్షన్ ఇంకేం చేయండి మరి నేను ఏమైనా తప్పు చేస్తున్నానా నేను వచ్చి చెప్పాను చెప్పాను ముక్క మిస్ అయింది లాస్ట్ చెప్పాలా ఆ. ఓకే 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 ఆ, ఆ, ఆ. ఎందుకు ఉన్న నీకు ఎఫిదికి ఇంత అది చెప్తా మిస్ అయితే ఎట్లా నువ్వు సరే అది మళ్ళా ఎట్లెత్తు అంటే ఇంకేం చేయను మరి ఇట్లా ఇంకేం మెల్లగా చేయండి మరి ఇట్లా నేను ఏమైనా తప్పు కొంచెం చేసినా? మెల్లగా. మెల్లగా ఇంకేం చేయను మరి ఉమ్. నేనేమన్నా తప్పు చేసినా చెప్పు చెప్పు ఉమ్. చెప్పు యాక్షన్ ఇంకేం చేయండి మరి నేను ఏమైనా తప్పు చేసినా చెప్పు ఆ, నువ్వు భయపడితే ఎట్లనే ఆ. టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు టెన్షన్ అంతా పడకు. మంచిగా జరుగుతుంది కానీ నేను సార్ అనుకుంటా ఉమ్. అనుకుంటున్నా వస్తుంది ఉమ్. చూడు దివ్య, నువ్వు మన లైఫ్ ఎట్లుంటుందో నేను కూడా టెన్షన్ పడుతున్నాను నేను కూడా నేను భయపడుతున్నా చూడు దివ్య నేను కూడా భయపడుతున్నా మన లైఫ్ ఎట్లుంటుందని చూడు దివ్య, మన లైఫ్ ఎట్లుంటుందో నేను సింపుల్ గిట్లేపు ఆ. చూడు దివ్య నేను కూడా భయపడుతున్నా మన లైఫ్ ఎట్లుంటుందని చూడు దివ్య, నేను కూడా భయపడుతున్నాను మన లైఫ్ ఎట్లుంటుందని నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటా నేను ధైర్యంగా ఉంటా నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటున్నానే నేను కూడా ధైర్యంగా ఉంటా ఉమ్. నువ్వే భయపడితే ఎట్లనే ఉమ్. టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టు అంతా మంచిగా అంత జరుగుతుంది మంచి జరుగుతుంది కానీ నువ్వు తినుకో ఆ, కష్టం ఇట్లా. వచ్చినప్పుడే ఇదిగో నేను ధైర్యంగా ఉంటా నేను కూడా అన్నాను నేను ధైర్యంగా అది ఉంటా. మంచిగా చూడాలి వస్తుంది. వస్తే వద్దు అది వద్దు నాకు నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటేనే కదనే నేను ధైర్యంగా ఉంటా నేను ధైర్యంగా ఉంటా ఇది క్లియర్ ఇంతవరకు నాకు పర్ఫెక్ట్ కావాలి నువ్వు భయపడితే ఎట్లనే నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అంత మంచిగా జరుగుతుంది కానీ అంత మంచిగా జరుగుతుంది కానీ పోయి తినిపో నువ్వు తినుకో చెప్పే విధానం ఎట్లా అంత మంచిగా జరుగుతుంది కానీ నువ్వు తినుకో పోయి తినిపో కష్టం వచ్చినప్పుడే కష్టం కానీ వచ్చినప్పుడే కదనే కలిసి ఉండాలి కష్టం వచ్చినప్పుడు కానీ కలిసి ఉండాలి ఏదో పని దొరుకుతుంది ఎట్లా ఒకటి చేద్దాం కానీ ఉమ్. నువ్వేం టెన్షన్ పడకు ఉమ్. ఓకేనా క్లియరా ఓకేనా సెట్ టేక్ నెంబర్ 1 ఓకే ఓకే మొత్తం నీ వల్లనే నాకు అర్థమైంది కదా. ఓకే ఓకే సీరియస్గా సరే మంచిగా చెప్పి మంచిగా రావాలి ఏమన్నా యాక్టింగ్ అనాలి ఓకే అంతే కదా. ఓకే రెడీ ఇద్దరు ఒకరి ఫేస్లో చూస్తుంటారు ఉమ్. అది కాదురా మూమెంట్ ఓకేనా ఉమ్. ఇవ్వాలా లేదు ఒకసారి సనీ కంప్లీట్గా డైలాగ్ అయిపోయినాక స్టార్ట్ చేయి ఓకేనా యాక్షన్ అది కాదురా చూడు దివ్య నేను కూడా భయపడుతున్నానే మన లైఫ్ ఎట్లుంటుందా అని నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటేనే కానీ నేను కూడా ధైర్యంగా ఉంటా నువ్వే భయపడితే ఎట్లనే నువ్వేం టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు ఏదో పని మా దొరుకుతుంది కానీ నువ్వు అది తినుకో కష్టం వచ్చినప్పుడే కానీ కలిసి ఉండాలి ఎందుకే పో తినుకో లాస్ట్ మంచి లాస్ట్లో పడబెట్టినావు అంత ఎక్సలెంట్ వచ్చింది లాస్ట్ ఏమైంది కష్టం వచ్చినప్పుడు కానీ కలిసి ఉండాలి దానిలో ఆ. ఏదో పని దొరుకుతుంది కానీ ఏదో ఎట్లా పని. అట్లా చేసుకున్నాం ఎట్లా అట్లా ఏదో కానీ నువ్వేం టెన్షన్ పడకు ఏం కాదు తీసి సెట్ చేద్దాం లాస్ట్లో ఏదో కామెడీ చేసిన మంచిగా చెప్పుడు వచ్చి కాంటే ఎండింగ్ ఒక్క నిమిషం ఉండు. కాదురా చూడు దివ్య నేను కూడా భయపడుతున్నానే మన లైఫ్ ఎట్లుంటుందా అని నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటేనే కానీ నేను కూడా ధైర్యంగా ఉంటా నువ్వే భయపడితే ఎట్లనే నువ్వేం టెన్షన్ పడకు ఓకే నో ప్రాబ్లం పోతే ఏం కాదు ఇంకో టేస్ట్ చేసుకుందాం ఓకే రెడీ అంతే ఫస్ట్ కంప్లీట్ అయిపోయి ఆ. అప్పుడు చెప్పు ఓకే ఓకే రెడీ సనీ యాక్షన్ అది కాదురా చూడు దివ్య నేను కూడా భయపడుతున్నానే మన లైఫ్ ఎట్లుంటుందని నువ్వు నా పక్కన ధైర్యంగా ఉంటేనే కానీ నాకు కూడా ధైర్యం వస్తుంది నువ్వే భయపడితే ఎట్లా నువ్వేం టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టుకో పని అయితే మా దొరుకుతుంది నువ్వే తినిపోయి కష్టం వచ్చినప్పుడు కానీ కలిసి ఉండాలి ఓకే సూపర్ అంతవరకు అమ్మను అంతవరకు ఏం కాదు మంచిగా ఉంది ఓకే ఒకటి సాయిష్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం నన్ను సూపర్ అన్నాడు ఎక్సలెంట్ ఓకే రెడీ షుగర్ కింద మరి కొడుతుందిగా ఓకే సనీ నువ్వు ఈ రోడ్ మీకు ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటావు దా సగం అడ్డరా ఇలా ఓకే అమ్మ నువ్వేం లేదు ఓ పిల్లగా ఎడిపోతున్నావు ఒకటే ముక్క
ఒక్కటే ముక్క. ఓ పిల్లగా ఎటు పోతున్నావు? ఓకేనమ్మా ఓ పిల్లగా ఎటు పోతున్నావు? అంతే. అక్కడికి వెళ్ళి పోతుంటే నువ్వు ఆగుతావు అంతే. కొంచెం గట్టిగా ఇలా రోడ్ పడి పోతున్నాడు. రోడ్ పడి పోతుంటే ఎట్లా అంటావు అమ్మా? ఓ పిల్లగా ఎటు పోతున్నావు? ఓ రోడ్ పడి నడుచుకుంటూ పోతున్నావు. నువ్వు నిజంగా ఎవరన్నా రోడ్ పడి పోతుంటే ఎట్లా వల్కరిస్తావు? అట్లే మాట్లాడు. అన్నీ రెడీయా? యాక్షన్ నాన్న, అను. ఓ పిల్లగా ఎటు పోతున్నావు? ఇగో అమ్మా ఆ పిల్లగాడి గిన్నెకి రా, నీ ముందరికి రాగానే మాట్లాడు. నువ్వే అనిగా. ఓకేనా అమ్మా? సన్నీ రెడీయా? సన్నీ నువ్వేం మాట్లాడద్దు. యాక్షన్. ఓ పిల్లగా ఎటు పోతున్నావు? సరిపోదు సరిపోదు. ఏం లేదమ్మా, ఇలా ఊరికి పోతున్నా బిడ్డ, వడ్డీ ఎండా పోస్తావా? పైసలు ఇస్తా. సరిపోతుంది. ఈయన నాన్న. ఊరికి పోతున్న బిడ్డ, ఒడ్లు ఉన్నాయి జర ఎండ పోస్తావా? పైసలు కూడా ఇస్తా. సరిపోతుంది. అన్నన్నా, నేను అనుమన్నప్పుడు అంటూనే ఉండి ఇక. ఓకే అమ్మ, అర్థమైంది కదా నీకు? నువ్వు ఊరికి పోతున్నావు, అక్కడ ఒడ్లు ఎండ పోయాలి, పైసలు ఇస్తా జర ఎండ పోయి బిడ్డ అని అని చెప్పు. నేను అనుమన్నప్పుడు అన్న. అమ్మా ఏం లేదు, ఇంకొకసారి 500 ఇస్తా బిడ్డ. సింపుల్ అమ్మా, 500 ఇస్తా బిడ్డ, ఎక్కువ అంటే ఇయ్య, జర మా అయ్యగా నిండ పోయి. అన్నన్నా, నేను అనుమన్నప్పుడు అటు చూడమ్మా అను. బిడ్డ 500 ఇస్తే బిడ్డ అన్నమాట అన్న ఎక్కువ లేవు, జర ఎండపోయి బిడ్డ మా అయ్య కానీ మా అయ్య కానీ నేను అనుకున్నప్పుడు అన్న అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పు. అటు చూడమ్మా. జర 500 ఇస్తే బిడ్డ అమ్మా, అమ్మా, నేను చెప్పాను అటు చూడు, ఆయన చూడు. ఆయన చూడు అట్లే అట్లే ఉండు, నేను సిగ్నల్ ఇస్తాను నీకు. అటు చూడమ్మా, ఆయన చూడు, చెప్పు. బిడ్డ 500 ఇస్తే జర మా అయ్య కానీ నేను ఊరు పోతున్నా, జర ఎండపోయి బిడ్డ జర జర ఓ అమ్మా, మా అయ్య ఇట్లా 500 ఇస్తా బిడ్డ, ఎక్కువ అంటే ఇయ్య, జర ఎండపోయి బిడ్డ మా అయ్య కానీ. అమ్మ సింపుల్గా 500 ఇస్తా బిడ్డ, ఎక్కువ అంటే ఇయ్య, ఎండపోయి బిడ్డ జర మా అయ్య కానీ. సరిపోతుంది. అటు చూడమ్మా, అట్లే చూడు, నేను చెప్పన్నాడు చెప్పు. చెప్పు. ఇగో బిడ్డ 500 ఇస్తే జర జర ఎండపోయి బిడ్డ మా ఎక్కువ అయితే లేవు. ఇగో 500 ఇస్తే బిడ్డ, 500 అయితే ఇస్తా బిడ్డ, ఎక్కువ అయితే నా దగ్గర లేవు. మా అయ్యగా నిండపోయి కూడా ముక్కలమ్మా. ఇగో అమ్మ ఏం లేదు, 500 ఇస్తా బిడ్డ, ఎక్కువ అయితే నా దగ్గర లేవు, మా అయ్యగా జర ఎండపోయి. ఓకేనమ్మా? ఇగో 500 ఇస్తా బిడ్డ, ఎక్కువ అయితే లేవు, మా అయ్యగా జర ఎండపోయి. ఓకే అమ్మ, రెడీ అమ్మ. బిడ్డ అమ్మ అమ్మ ఆగు, నేను చెప్పాను అటు చూడమ్మా, అటు చూడు. ఒడ్లు కానీ రోడ్ పంట ఉన్నాయి బిడ్డ, చూపిస్తా. ఓకే అమ్మ, చూపిద్దా నువ్వు? ఒడ్లు కానీ రోడ్ పంట ఉన్నాయి బిడ్డ, చూపిస్తాపా. ఓకే అమ్మ. ఇగో బిడ్డ రోడ్ పాయింట్ ఉన్నాయి బిడ్డ చూపిస్తా ఆడికి వస్తుందా? చూపిస్తా. కట్ చేస్తే ఇక అంతే. ఇప్పుడు ఇంకోమా ఆడికి ఏంటి తీసుకెళ్తే ఇక సౌండ్ వస్తుంది కదా. ఏ అవసరం లేదు కదా సౌండ్. ఒడ్లా ఇట్లా అమ్మ చెప్పన్నప్పుడు ఒడ్లా బిడ్డ ఓ గానే ఉన్నాయి చూపిస్తాపా. అంతే. ఇగో అమ్మ నేను చెప్పు అనగానే ఏమంటావంటే ఒడ్లా బిడ్డ ఓ గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా అని లేస్తుడు అంతే. నేను అనుకున్నప్పుడు ఆయన పిల్లగానే చూస్తున్నాను చూడద్దు. ఇక అయిపోయినాక కూడా ఆయనే చూస్తుండు. అయిపోయినాక గంతనే బిడ్డ నన్ను చూడకు ఇక. ఓకే అమ్మ, ఆ పిల్లగానే చూస్తుండు. చెప్పు. బిడ్డ అక్కడ రోడ్ కాడ ఉన్న ఇద్దరు చూపిస్తా బిడ్డ ఎండవచ్చు. ఇగో అమ్మ నువ్వేం లేదు, ఒడ్లా బిడ్డ ఇగో ఒడ్లా బిడ్డ అన్న ఏడున్నాయమ్మా అని అడిగింది నేను. ఒడ్లు ఏడున్నాయమ్మా అంటే ఒడ్లా బిడ్డ ఓ గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తప్ప అని నువ్వు లేస్తుండు. సరే నువ్వు ఆయన మాట్లాడిస్తాడు, ఆ మాటకు తగ్గట్టు నువ్వు మాట్లాడు. సరే ఏడున్నాయమ్మా ఒడ్లు అన్నాకనే మాట్లాడు. ఓ గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తప్ప అని లేస్తుండు నువ్వు. సరే రెడీయా అమ్మ? చూడు ఆ పిల్లగాడు చూస్తుండు, ఆ పిల్లగాడు మాట్లాడినాక మాట్లాడు. యాక్షన్. ఏడున్నాయమ్మా ఒడ్లు చెప్పమ్మా. చెప్పు నువ్వు. ఆయన అక్కడ ఉన్నాయి బిడ్డ చూపిస్తా. అమ్మ ఏం ఏం కూసో 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 ఒడ్లా బిడ్డ అమ్మ, ఉన్నాయి చెప్తాను. ఏం లేదు అమ్మ, అంటే ఒడ్లు ఏడున్నాయమ్మా అంటే నువ్వు చెప్పు. ఇగో అడుగుతాడు ఒడ్లు ఏడున్నాయమ్మా అంటే ఓ గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా లేవు. సరే రెడీయా? సరే రెడీ
యాక్షన్. వదిలేడున్నాయమ్మా చూపిస్తా బిడ్డ గాడు ఉన్నాయి లేవా నాన్నకి ఎవరు అనొద్దు నువ్వు నన్ను. ఓ, ఏం లేదమ్మా. ఇగో ఇగో అమ్మా. ఇగో నేను చూపిస్తా. ఈమె నుంచి డైరెక్ట్ తీసుకో. ఒక్క నిమిషం ఆగు. అమ్మా, ఇగో ఏం లేదు. ఇగో అమ్మా, ఆ పిల్లగాడు అంటాడు సన్నీ నువ్వేమంటావు ఇట్లా ఏడునే అమ్మా ఒడ్లు అంటున్నా అక్కడి నుంచి. నువ్వు అను ఒకసారి. ఏడున్నాయమ్మా ఒడ్లు ఒడ్లా బిడ్డ? ఓ గానే ఉన్నాయి బిడ్డ, పా చూపిస్తా. సరిపోతుంది అంతే. ఒడ్లా బిడ్డ ఫస్ట్ అమ్మ. ఆ పిల్లగాడు అంటాడు ఏడున్నాయమ్మా ఒడ్లు అంటాడు. నువ్వేం చేస్తావంటే ఓ గానే ఉన్నాయి బిడ్డ ఒడ్లు చూపిస్తాపా లేస్తుండు అంతే. అమ్మ రెడీగా సన్నీ రెడీ. అమ్మ పిల్లగాని చూస్తుండు. వదిలేడున్నాయమ్మా గాడు ఉన్నాయి బిడ్డ చూపిస్తా ఒకసారి కూర్చోమ్మా. ఇక సింపుల్గా గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా అని అంతే. నువ్వే అని ఆయన ఏమన్నాడు. ఆ పిల్లని చూస్తుండమ్మా, అటే చూస్తుండు. ఆ పిల్లని చూస్తుండమ్మా అను. బిడ్డ గాడు ఉన్నాయి చూపిస్తా పడ్డారా గాడున్నాయి కాదు నువ్వు గాడున్నాయి అంటారు. గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా కదా. అమ్మ ఒకటే ముక్క. ఓ గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా. అనండి ఇగో నేను అనుమన్నప్పుడు అను. ఆ పిల్లని చూస్తుండు అను. బిడ్డ గాడు ఉన్నాయి చూపిస్తా బాగా గడ అయ్యో అసలు. గాడాన్ని ఉంటున్నావు. ఇగో అమ్మ ఏం బిడ్డ లేదు. గాడు నువ్వు అని వస్తున్నాయి అంటే డైలాగ్ ఒకటే నీది. ఇగో అమ్మ గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా అంతే. ఒడ్లు. గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా. అనండి ఇగో ఆ పిల్లని చూస్తున్నాం మన గొడుగు నాకు పట్టి దగ్గరికి వచ్చి ఏం కనబడుతుంది ఇలా. అమ్మ రెడీ అమ్మ. పిల్లని చూస్తుండమ్మా అను. బిడ్డ అనండి ఇగో అమ్మ గానే ఉన్నాయి చూపిస్తా పడ్డా అంతే అమ్మ. ఇగో లేకుండా కింద కూర్చొని గానే ఉన్నాయి బిడ్డ చూపిస్తాపా సరిపోతుంది. అనండి ఇగో ఆ పిల్లని చూస్తున్నామా. పిల్లని చూస్తుండు అను. బిడ్డ గానే ఉన్నాయి చూపిస్తా